కోడిగుడ్డు పచ్చి రొయ్యల కూర చాలా ఈజీ అండ్ టేస్టీగా చేద్దామండి. ఇక్కడ ఉడకబెట్టి 4 కోడిగుడ్లు, అలాగే ఉడకబెట్టి పసుపు, ఉప్పేసి ఉడకబెట్టుకున్నాను ఆల్రెడీ. ఇవి కూడా పచ్చి రొయ్యలు వేయించుకోవాలి. ఇవి వేయించుకొని ఒక బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలనమాట. తీసుకున్న తర్వాత కొంచెం ఆయిలేసి, మళ్ళీ అదే దాంట్లో చెక్క, లవంగా, ఒక యాలకేసి, అలాగే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టమాటాలేసి మగ్గబెట్టాలి 2, 3 నిమిషాలు. కొంచెం పసుపు, ఆ తర్వాత సాల్టు, కొంచెం కారం, కరివేపాకు ఈ సమయంలో ఏస్తే టేస్ట్ వస్తదండి. ఒక గ్లాస్ వాటరేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇలా రొయ్యలు వేసుకోవాలనమాట. ఆ తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ సైజంతా చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఒక 2, 3 నిమిషాలు ఉడికించాలట్లా. ఆ తర్వాత గరం మసాలా, చెక్క, లవంగా ఏసి పౌడర్ చేశాను. ధనియాల పౌడరు 2 నిమిషాలు ఉంచేసి దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. థాంక్స్ ఫర్ వాచింగ్.